హలో అండి, అందరు బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే 2020 సంవత్సరం ఎలా గడిచిందని చెప్తున్నాను. ఆ సినిమా ఉంది కదా, అంతకు మించి అనే డైలాగు. నా జీవితంలో 2021 చూపించిన బాధలు ఇంకే సంవత్సరం చూపించలేదు అని అనుకున్నా, చూపించదేమో అని అనుకున్నా. కానీ 2025 అంతకు మించి, అదుకు మేళ అన్నట్టు అంతకు మించి చూపించింది. ఈ సంవత్సరంలో పడినన్ని అవమానాలు ఏ సంవత్సరంలో ఈ సంవత్సరంలో పడినన్ని బాధలు ఏ సంవత్సరంలో పడలా. ఎందుకంటే నేను బేసిక్గా టీచర్ జాబ్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. అంటే మన చేతుల్లో లేని కొన్ని ఉంటాయి. నేను ఒకటే పాయింట్ చెప్తా, జీతం తక్కువైనా పర్లా, పిల్లలకు చదువు చెప్పి వెళ్ళిపో అంటే ఓకే. ఇంకా అలా కాకుండా పేరెంట్కి ఫోన్ చేసి ఫీజులు అడగాల, అడ్మిషన్స్ చేయించుకోవాలా, స్కూల్ యాక్టివిటీ ఫొటోస్ చేసి ఇంటికి వచ్చి రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. ఆ ఫోటోలు ఇంటికి వచ్చాక ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలా, పేరెంట్స్కి కాల్ చేస్తూ కూర్చోవాలా. ఒక్కోసారి అక్కడ నెక్స్ట్ డే పండగనికి ఈరోజు బోర్డు డెకరేషన్లు ఉంటాయి, అది చేసరికి 7, 8, 9 అయిపోయింది. మనం ఎంత పనులు ఉన్నా కానీ కొన్ని కుదరవు, చాలా లేట్ అయిపోతుంది. ఇంకా నాకు అర్థమైందంటే నేను ఇంకా టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, నాకు అసలు యూట్యూబ్ చేస్తూ ఉంటాను. సో అసలు ఇటు టైమే లేదు. అసలు మనం ఎదగడానికి స్కోప్ ఉండదు ఆ జాబ్లో బందీ అయిపోతే. నాకు అర్థమైంది ఏంటంటే, ముందు నాకు పిల్లలతో అరిచేర్చి ఆయాసం వస్తుంది, పిల్లలు ఒక దెబ్బ వేయడానికి లేదు, కానీ వాళ్ళకి చదువు రావాలి. ఎక్కడో వర్క్కి న్యాయం చేయలేకపోతున్నాను నేనేందంటే, పిల్లలకి చదువు చెప్తే కరెక్ట్గా చెప్పాలి, కానీ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మన చేతుల్లో లేవు. నాకు భయం అయిపోతుంది. పేరెంట్స్కి ప్రతిసారి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళని డెవలప్ చేయడానికి టైం ఉండదు అక్కడేమో. చాలా ఉన్నాయండి. నేను ఒక జాబ్ క్విట్ చేశానంటే మీరు అనుకున్నంత ఈజీగా నేను క్విట్ చేయను. నాకు శాలరీ తక్కువైనా నేను చేయగలను, కానీ పిల్లలకి నా చేత నేను అన్యాయం చేయలేను. అలాంటి నేను కావాలని చేస్తున్నా అంటే అది కాదు. సిస్టంలో మనకి ఏంటంటే ఆ టైం మేనేజ్మెంట్ కుదరక కొన్ని అవుతూ ఉంటాయి అనమాట. అది పైగా ఇంటికి వచ్చాక కూడా స్కూల్ పని, పేరెంట్స్ కాల్ చేసుకోవడం, ఫొటోస్ ఎడిట్ చేసుకొని పెట్టుకోవడము, ఇంకా చాలా ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి 7 రోజు 6, 7 అవుతుంటే మనకి పర్సనల్ టైం ఉండద్దా అండి. ఇంకా అందుకని అసలే ఆ ప్రెషర్, మళ్ళీ ఈ రోజు ఫీజులు కట్టించలేకపోతే మనల్ని క్వశ్చన్ చేస్తారు. పేరెంట్కి మేనేజ్మెంట్కి మధ్యలో నలిగిపోయి తిట్టించుకునేది మనమే. ఇంక ఇది నా వల్ల కాదులే అని మానేయాలి అనుకుంటున్నా. అమ్మకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆపరేషన్ చేయించాలి పనిలో పని. సో నాకు ఈ ప్రెషర్ ఎక్కువ అయితే ఏంటంటే 2021లోనే ఫిషర్స్ వచ్చాయి నాకు. 2021లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నా పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉండి నాకు యాంగ్జైటీ కూడా, ఇక్కడ నుండి ఇక్కడికి షివరింగ్ వచ్చేది కాళ్ళు చేతులు. ఇప్పుడు తగ్గింది అది. ఒకటి నిజమని నమ్మిన ప్రతిసారి అబద్ధం అయ్యేసరికి ఇలా షివరింగ్ వచ్చేది. మా నాన్న కరోనా 2021లో. 2021లో నా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, నమ్మి మోసపోవడము, అసలు ఎంత బాధ నరకం చూసామంటే, మా నాన్నకు ఒక పక్క కరోనా, కోవిడ్లో బతుకుతారా బతకడా అన్న సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉంటే దేవుడి వల్ల బతికి బయటకు వచ్చాడు. మా ఫ్యామిలీ మొత్తం కరోనాతో సఫర్ అవ్వడము. అప్పుడే మా నాన్నమ్మకి కూడా, ఆమెకు కూడా గర్భాశయ క్యాన్సర్ అయితే ఆమె కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కళ్ళతో చూసాను నేను, నా కళ్ళ ముందే. ఆ ప్రెషర్ ఒక పక్క, నాకు ప్రెషర్ ఎక్కువ, ఈ ఫిషర్స్ రావడము, టెన్షన్స్, ఇంకా ఒక రకంగా స్ట్రెస్, ఫిషర్స్ వచ్చాయి. మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే సముద్రం ప్రాంతం కదా, కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ వాతావరణం నాకు పడేది కాదు, కానీ అక్కడ ఉండాల్సి వచ్చింది. మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేక, మా నాన్న బాగాలేక ఆ కరోనా టైం అక్కడే ఉన్నాము. దానివల్ల అప్పుడు వచ్చింది. 2021లో ఒక పక్క మా నా పర్సనల్ లైఫ్లో ఇబ్బంది, దాని కుటుంబం సఫర్ అయ్యాము. ఒక పక్క మా ఫ్యామిలీలో నాన్నకి, తమ్ముడికి, అమ్మకి కరోనా, ఒక పక్క మా నాన్నమ్మకి అది బ్లీడింగ్ అవుతుంది. ఇవన్నీ చూసి 2021లో చాలా స్ట్రగుల్ అయ్యాం. సరే అనుకుంటే ఈ సంవత్సరము స్కూల్లో ఇంకా మా అమ్మకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, స్కూల్ మానేద్దాము, నాకు చెప్పాక ఫిషర్స్ అని. నాకు ఒక పక్క హెల్త్ చాలా ఇదైపోతుంది, రోజుకి నాకు ఇంకా ఇదైపోతుంది అనేసి స్కూల్, అమ్మకి కూడా ఆపరేషన్ చేస్తే బెడ్ రెస్ట్ తీసుకోవాలి కదా, స్కూల్ మానేసా. సో ఆ ప్రొఫెషన్కి ఇంకా వెళ్ళదలుచుకోవాలి. 99% ఇంకా నా మనసు లేదు వెళ్ళాలని ఎప్పటికీ కూడా. ఇంకా అంటే మన చేతుల్లో ఏది ఉండదు కదా. నా వరకు అయితే నాకు తెలిసినంత వరకు ఇంకా వెళ్ళాలని లేదు. అమ్మకి ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ చేయించాం, బెడ్ రెస్ట్ తీసుకుని కొన్ని రోజులు. ఇంకా ఈలోపు నాకు డిగ్రీ, ఒక పక్క స్కూల్ మానేయడం కారణం ఏంటంటే డిగ్రీ ఎగ్జామ్స్ చదువుకోవాలి, దానికి అక్కడ లీవ్స్ తీసుకున్నా అన్ని కొంచెం కుదరం అనమాట. ఒక పక్క డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అవి చదువుకొని రాశాను, పాస్ అయ్యాను అన్నిట్లో. ఇంకా బ్యూటిషియన్ కోర్స్ ఫ్రీగా నేర్పిస్తుంటే జాయిన్ అయ్యాను. దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇంకా బేసిక్ అది తెలుసుకోవడం వల్ల ఓకే బ్యూటిషియన్ మనకు సెట్ అవ్వదులే, కానీ మేకప్ వర్క్ అయితే నేర్చుకోవచ్చు, భవిష్యత్తులో ఎక్కడైనా మన సిటీలు నేర్చుకుందామని ఆ ఐడియా అయితే వచ్చింది. సరే యూట్యూబ్ చేసుకుంటూ ఉన్నాను కదా. 2023 మా నాన్నమ్మ చనిపోయేదాకా యూట్యూబ్ మీద ఫోకస్ లేదు. అప్పటి నుండి యూట్యూబ్లో కూడా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తూ సరేని లైవ్స్ చేసుకుంటూ మానిటైజేషన్ చేసుకుని ఏదో ఒక వీడియోస్ పెట్టుకొని 2023లో లాస్ట్ 90 డేస్లో 1 crore షార్ట్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయిపోయింది. నాకు 70 lakhs వ్యూస్ వచ్చాయి. నేను మదర్ అండ్ డాటర్ స్క్రిప్ట్స్ చేయడము, అత్త కోడల స్క్రిప్ట్ చేయడం చేస్తుంటే 40 లక్షల వ్యూస్, 50 లక్షల వ్యూస్, 10, 20, 30 వేలు అలా వ్యూస్ వచ్చాయి.
మా నాన్న అప్పుడే కరెక్ట్గా ఇంట్లో ఉండి పిచ్చిదానం అయిపోతాం, స్కూల్ వెళ్ళడానికి పోడు, గోల పెడితే ఇంకా స్కూల్కి వెళ్ళాను. ఇంకా అక్కడ చెప్పిందేగా సాయంత్రం 7 దాకా మనకు స్కూల్ పని అలసిపోయి ఇంకా యూట్యూబ్ చేయలేమనేసి ఇంకా అంతే. ఆ స్క్రిప్ట్లు చేయాలంటే డ్యూయల్ రోల్ చేస్తాను నేనే అత్తగా, నేనే కొడలుగా, నేనే ఆడబిడ్డగా చేస్తూ ఉంటా. అది డ్రెస్సులు మార్చుకోవడం చాలా రిస్క్ ఉంటుంది అనమాట. అది చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది, చేయడానికి చాలా కష్టం. నేను స్క్రిప్ట్ రాసుకుంటాను, డ్రెస్సెస్ మార్చుకొని ఫస్ట్ ఈ సైడ్ క్యారెక్టర్ వీడియోస్ అన్ని తీసుకుంటాను, ఆ సైడ్ క్యారెక్టర్ వీడియోస్ తీసుకుని 2 ఎడిట్ చేసుకుంటా. ఇంకా యూట్యూబ్ అలా కొంచెం డౌన్ అయిపోయింది. ఇంకా మళ్ళా కూడా కొంచెం 2025లో పేమెంట్ ఎంతో కొంత పేమెంట్ అయితే అసలు వస్తుందో రాదని చూసా. 12 నెలలు ఉంటే నేను తీసుకుంది 3 పేమెంట్లు ఈ సంవత్సరం. అది కూడా చాలా తక్కువ తీసుకున్నానా. ఇంకా అదొక హ్యాపీ విషయంలే. 2025 యూట్యూబ్ నుండి అసలు డబ్బులు వస్తాయా రావా అదొక డ్రీమ్ నాకు. 2018 నుండి యూట్యూబ్ ఛానల్ మీద చాలా ఆశగా ఉంటుంది, అసలు డబ్బులు వస్తాయి రావని చెక్ చేయడానికి. డబ్బులు వస్తాయి అని చూశాను, సౌండ్ వస్తుంది. సో హ్యాపీలే 2025 యూట్యూబ్ పేమెంట్ చూసాను అనుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటే మన వీడియోల మీద పడి మనం ఎవరి జోలు వెళ్ళాం. నేను నా బాధలే నేను చెప్పుకుంటూ ఉంటా. నా మీద పడి ఒక ట్రోల్ చేసి ఒక అతను ఇంకా ఏ వీడియోలు చేయాలో భయం అయిపోయి యూట్యూబ్ వీడియోలు చేయడం కూడా మానేసా. ఎందుకు వచ్చిన గోలని ఆపేసా. నా ఫోటోలు పెట్టి నా పేర్లు పెట్టి ట్రోల్స్ చేయడము, ఆ బూతులు అబ్బో ఇంకా మామూలు కాదులే. అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చారో అజాత శత్రువు నాకు అర్థం కాలేదు. అతని వల్ల యూట్యూబ్ వీడియోలు చేయడం కూడా మానేసా. ఎందుకు వచ్చిన గోళ్ళే అని. యూట్యూబ్ కాదులే ఇంకా అక్కడ నేను నేర్చుకున్న ఫ్రీ బ్యూటిషియన్ కోసం బిజినెస్ క్లాసెస్ కూడా చెప్పాడు. సో ఆ బిజినెస్ క్లాసుల్లో మనకి ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ ఎక్కడ దొరికింది, శారీస్ హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి అని సార్ కొంచెం మనకి అవగాహన కోసం ఇచ్చారు. లేకపోతే ఈ జ్యూస్ అన్ని చెప్పాడు, మిషన్ల గురించి కానీ వాటి గురించి. నాకు ఫైనల్ గా 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేద్దామని వచ్చింది. బట్ అది బడ్జెట్ ఎక్కువ అనేసి ఆలోచించి శారీ బిజినెస్ చేద్దామని అని అనుకున్నా. కానీ దీంట్లో కూడా కాంపిటీషన్ ఉంది. ఓరి నాయన మీషోలో చాలా తక్కువ దొరుకుతున్నాయి, పెద్ద పెద్ద కలెక్షన్స్ వాళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు, మనం కాంపిటీషన్ లో అసలు రాగలమా అని అనిపించింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే అసలు అడుగు పెట్టక ముందే ఆదిలోనే హంసపాదమా అన్నట్టు ఆలోచించకూడదు, ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 10,000 లోకి తెప్పించేసి స్టాక్ పెట్టాను. ఇంకా నా పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఒక తర్వాత 10,000 పెట్టి అసలు ట్రై చేశా. ఫస్ట్ ఒక 5,000 పెట్టి తెప్పించాను, తర్వాత 5,000 పెట్టి తెప్పించాను. 1-2 ఆర్డర్లు వస్తున్నాయి, ఓకే ఆర్డర్స్ వస్తున్నాయి కదా అనేసి ఒక 25,000 తీసుకొని కావాలో స్టాక్ తెచ్చుకున్నాం అనమాట. తర్వాత ఏమైంది, నా బడ్జెట్ ఏంది ఒక 30,000 శారీస్ కోసం అని పెట్టా. నా ఉద్దేశం ఏంటంటే ఈ 30,000 పెట్టాను కదా, పెట్టినప్పుడు అసలు ఒక 10,000 జమ అయింది. ఇప్పుడు ఈ రోజు ఒక 30,000 శారీ బిజినెస్ కోసం శారీస్ తెచ్చి పెట్టా. ఒక 10,000 స్టాక్ సేల్ అయిపోయి 10,000 డబ్బులు వస్తాయి. నేనేం చేస్తా, మళ్ళీ ఆ 10,000తో శారీస్ తెప్పిస్తా. మళ్ళీ ఇంకో 10,000 అంటే ఆల్రెడీ 20,000 స్టాక్ ఉంది అక్కడ, మళ్ళీ ఈ మొత్తం కలిపి 10,000 అమ్ముడుపోతాయి. అట్లా వచ్చిన డబ్బులు వచ్చినట్టు మళ్ళీ తెప్పిస్తా ఉన్నా. అంటే ఈ 30,000లోనే తిప్పుతున్నా. అది నేను బిజినెస్ చేసే వాళ్ళకి ఏదో చెప్తా, మీరు ఒక అమౌంట్ అనుకోండి, ఒక 20,000 అనుకోండి, 20,000 తెప్పించండి. ఒక 10,000 డబ్బులు కలెక్ట్ అవుతాయి, ఆ 10,000తో మళ్ళీ తెప్పించుకోండి. అలా చేయండి. ఇప్పుడు నాకు శారీ బిజినెస్ సరే యూట్యూబ్ పెట్టుకున్నా, ఎవరో ట్రోల్స్ చేశాడు, ఈ గోల్ ఎందుకని నేను ఆపేసా. తర్వాత ఏం జరిగింది, ఇంకా శారీ బిజినెస్ స్టార్ట్ చేశా. దీంట్లో వాట్సాప్లో మెసేజ్లు, నేను పెళ్లి చేసుకుంటా అది ఇదని వాళ్ళెవరు మెసేజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు కూడా వచ్చాయి ఈ వాట్సాప్ వల్ల. యూట్యూబ్ వాళ్ళకి సమస్య, వాట్సాప్ వాళ్ళకి సమస్య. వాట్సాప్ వాళ్ళకు నరకం చూసారని చెప్పొచ్చు. నిజంగా మళ్ళీ నా పర్సనల్ విషయంలో ఒక కన్క్లూజన్ అయితే వచ్చేసింది ఈ సంవత్సరం ఫైనల్ గా. అది కొంచెం డిప్రెస్ అయ్యా. ఎందుకంటే అరే ఒకరు మనకు అన్యాయం చేశారే, వాళ్ళు మనం ఏం చేయలేకపోయామే, అసలు ఏంది దేవుడు ఇలా ఏంది అని అనుకున్నా. కానీ ఫైనల్ గా నాకు అర్థమైంది అంటే మనం అంటే ఈ జన్మలో ఏ పాపాలు చేయకపోయినా గత జన్మ చేసిన పాపాలు మన వంశపారంపర్యంగా మనకున్నవి ఏవైతే మనకు రిలేట్ అవుతాయి. ఎందుకు చెప్తున్నా అంటే జాతకం అనేది మూఢనమ్మకం కాదండి. మనకి ఇప్పుడు మనం పుట్టినప్పుడు జాతకం ఉంటుంది కదా, అది మన గత కర్మలను బట్టి ఈ జన్మలో అలా చేస్తారు దేవుడు. ఎవరు దాన్ని మార్చలేము. చాలా మంది అనుకుంటే ఏదో మూఢనమ్మకం అది ఇది అంటా ఉంటారు. నేను ఇప్పుడు ఎవరిని కూడా నిందించట్లా. అంటే నేనేం చెప్తున్నా అంటే టీచర్ జాబ్ చేద్దామంటే దాంట్లో బీభత్సమైన ప్రెజర్. మనం మాటలు చెప్తేనే మనం బతకగలం ఆ జాబ్లో, మాటలా మన వల్ల కాదు. ఇంకా సరే అని యూట్యూబ్ చేసుకుందాం అంటే దానిలో ట్రోల్స్ చేస్తున్నారు నాగని. పైగా ఈ చిన్న ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి ముగ్గురు, మా అమ్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, మా నాన్నకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అదొక పెద్ద రిస్క్ లో యూట్యూబ్ అని దాన్ని కూడా వదిలేసా ట్రోల్స్ చేస్తున్నారు అనేసి. సరే శారీ బిజినెస్ చేద్దామంటే ఈ వాట్సాప్ లో కూడా వాళ్ళు ఇసిగించే వాళ్ళు చాలా మంది వచ్చారు. మెయిన్ గా వాట్సాప్ లో దీనివల్ల కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంకా యూట్యూబ్ పుణ్యమా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వెళ్ళేదాకా కూడా వచ్చింది యూట్యూబ్ వల్ల, ఈ వాట్సాప్ వల్ల. సో చాలా నేను చెప్పలేను, నరకం చూశానని చెప్పొచ్చు. 2021 ఎంత బాధ పెట్టిందో దానికి రెట్టింపు 10 రెట్ల బాధ 2025 సంవత్సరం వచ్చింది. ఒకటే చెప్తా, నాకు 2021లో చనిపోదాం అనుకున్నా.
ఎందుకు అంటే కానీ నాకొకటి నేను ఆనెస్ట్గా చెప్తానండి. 2021లో నేను ఉండేది మా నాన్నమ్మ దగ్గర. అక్కడ ఒక బావి కూడా ఉంటుంది మా ఇంట్లో, దాంట్లో నీళ్లు కూడా ఉండవు. నాకు ఎప్పుడు మనసు లాగుతుంటది, వెళ్దాం 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 వెళ్దాం, అసలు ఎందుకు ఈ బతుకు, అసలు ఎందుకు ఈ బతుకు, ఒక్క పెళ్లి చేసుకునేది బాధలు పడ్డాం అనేసి ఆల్మోస్ట్ ఇంకా ఒక్క రాంగ్ డెసిషన్, అది ఎవరిది కాదు, మన తలరాతే, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒక ఫ్యామిలీ 5 మెంబర్స్ సఫర్ అయ్యాం. అసలు నాకు ఆ బావి చూస్తే వెళ్ళి దూకు 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 అంటా ఉంటది. కానీ ఎందుకు తెలుసా బతుకుంది, ఒక నేను కనుక పోయానంటే అవతల ఫ్యామిలీకి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఇంకొక పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మనని కన్నా అమ్మ నాన్నకి మనం మొక్కలమే. అంటే ఒక భర్తకి ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య, కానీ కన్న తల్లిదండ్రులకి ఒకటే బిడ్డ. అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రులకి మనం పోయామంటే వాళ్ళకి ఇంకా చాలా బాధగా ఉంటుంది జీవితాంతం. అది సరే, వాళ్ళ కోసం మనం పోయేది ఉందని బతికే అంటే నా ఉద్దేశం ఏంటంటే, చనిపోవాలంటే ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలంటే వెళ్ళామనుకోండి 100% గ్యారంటీ లేదు. ఇప్పటికీ మన వల్ల చాలా బాధపడతారు మన ఫ్యామిలీ, మన తర్వాత బాగాలేక. అటు ఇటు అయ్యి కాలు చేతి తిరిగాయి అనుకో ఇంకా బాధగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఒకటి బలంగా ఏదన్నా మనం చేసుకోవాలని చేసుకున్నా పోము, మనకి ఇక్కడ రాసి పెట్టుంటే బతుకుతాం. మళ్ళీ కాలు చేతులు కొట్టుకొని మంచాన్ని పడి వాజే సేవలు చేయించుకొని పాపం వాళ్ళు ఇంకా షో పెట్టిన వాళ్ళు అవుతారు. నా భయం అది. కానీ ఒక చేతగంట అద్దమ్మలాగా పోవాలని నాకు లేదు. ఏదైనా అచీవ్ చేయాలి. అచీవ్ అంటే ఏం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకున్నా. సో అప్పుడు నాకు చాలాసార్లు వచ్చింది. ఇంకా అవతల ఉన్న మనిషి ఎలాంటి మనిషి అంటే, అప్పుడున్న మనిషి హాల్అవుట్ తాగి చనిపోదాం అనుకుంటే హాల్అవుట్ తాగితే పోరు అని ఒక మంచి సలహా కూడా ఇచ్చాడు. ఆపోజిట్ పర్సన్ మీకు తెలిసి ఉంటుంది. అట్లా నేను ఒకటే ఆలోచించా, మనం పోతే అవతల మనిషికి మంచి లైఫ్ ఉంటుంది, మనం కాబట్టి ఈజీగా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, పోతే పేడపోయింది కదా ఇంకా. కానీ బాధపడితే మన ఫ్యామిలీ, పైగా యాజ్ అ ఫెయిల్యూర్గా చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఒక చేతగందాలాగా. అప్పుడు నా లైఫ్లో సమస్యని తట్టుకోవడం చాలా కష్టం. లైఫ్లో ఫస్ట్ టైం అన్ని ప్రాబ్లమ్స్ చూసారు 2021లో. నేను చనిపోతా అంటే మా నాన్న ఇద్దరం కలిసిపోదాం పా అంటారు. ఇప్పుడైనా మా నాన్న ఇప్పుడే నా మాట అంటే ఇద్దరం కలిసిపోదాం అంటాడు. మీ అమ్మ తమ్ముడు ఎందుకు, మన ఇద్దరం పోదాం పా అమ్మ అంటాడు. అన్ని బాధలు 2021లో చూస్తే 2021 తర్వాత ఇంకా సరేలే అని ఇంకా మా నాన్నమ్మ ఇంకా 2021లో చాలా బాధలు చూసాం. అప్పుడు నేను నిజంగా స్కూల్లో జాయిన్ అయ్యానులే, కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయడం, బస్ పిల్లలు ఉంటారు కదా 5 సంవత్సరాలు, వీళ్ళతో కొంచెం చాలా మర్చిపోయే బాధలు. సరే అని నా లైఫ్ నేను నార్మల్గా లీడ్ చేస్తూ ఉన్నా. ఇంకా 2025 సరే అని యూట్యూబ్ పెట్టుకుంటే దాంట్లో కూడా ట్రోల్స్ ఎందుకు తిట్టారో నన్ను అర్థం కాదు. ఇప్పటికీ నన్ను ఎందుకు ట్రోల్ చేశారు, ఎందుకు వీడియోలు పెట్టారో, నా ఫోటోలు పెట్టారో అర్థం కాదు. సరే అది కూడా తట్టుకున్నా. ఇంకా శారీ బిజినెస్ కోసం మనం వాట్సాప్ పెడితే దాంట్లోకి వచ్చి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. నేను ఒకటే చెప్తా, మనము మన బాధలు బయటకు చెప్పుకోకూడదు నాకు అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయి నష్టపోయి ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా వీక్ అయితే మళ్ళా కూడా మనలాంటి బలి పశువులే దొరుకుతారు. అట్లాంటి పర్సన్నే టార్గెట్ చేస్తారు, మళ్ళీ అట్లాంటి పర్సన్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. జాలి, దయే, కరుణ ఏమీ ఉండవు. ఎవరైతే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ కొత్త ప్రాబ్లం ఇస్తారు. అలాంటి దుర్మార్గులు ఉన్నారు ఇంకా సొసైటీలో. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళని సఫర్ చేయడానికి ప్రయత్నించదు. పైకి నవ్వుతా కనిపిస్తాం వీడియోస్లో. మీరు మేము తినే ఫుడ్ లేకపోతే పైకి నవ్వుతా ఉన్నామని మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని ఇంకా మీ మాటలతో వాట్సాప్లోకి వచ్చో లేకపోతే యూట్యూబ్ లైవ్లోనో కామెంట్లోనో బాధ పెట్టద్దు. పడరా అని బాధలు పడుతున్నాం. మాకు ఎవ్వరి సలహాలు వద్దు, ఎవ్వరిదొద్దు. మాది మేము కష్టపడి మేము సంపాదించుకొని మేము తినగలము. ఊరక
దాన్ని ఏమంటారు సలహాలు ఇస్తుంటారు కొంతమంది, దేనికి పనికిన సలహాలు. నేనేం టీచర్ జాబ్ చేసుకో, మనశ్శాంతి ఉంటుంది, అది చేసుకో ఇది చేసుకో అంటారు. నేనేం చేయాలో నాకు తెలుసు, అర్థమైందా? నేనేం చేయాలో నాకు తెలుసు. నేను ఎవరిని ఎప్పుడు ఒక రూపాయి అడగల. నాకు ప్రసన్నానే నాకు ఒకరిని ఒక రూపాయి అడిగి అలవాట్లేదు. అడిగానంటే ఒకరి దగ్గర ఫ్రీగా, ఒకరి సొమ్ము ఫ్రీగా ఆశించి తీసుకునే అలవాట్లేదు, ఫ్రీగా నాకు ఇచ్చే అలవాటు కూడా లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నాకు ఇచ్చే భగవంతుడి దేవుళ్ళ బాగా వచ్చింది అనుకో, ఎవరైనా సహాయం అడిగితే అవసరంలో ఉన్నాను అది ఇవ్వడం తప్పేం లేదు. ఇప్పుడైతే ఆ పొజిషన్ అది కాదు. ఇంకా మేము ఎవరి దగ్గర నుండి మేము ఏదైతే గతంలో మాకున్నదిలో మేము మా డబ్బులు పోగొట్టుకుని మేము వదిలించుకున్నాం అంతే. మేమేం పోరాళ్ళ. వాళ్ళు ఏదో పంపించారు, మేము ఇచ్చేసాం, మేము రూపాయి తీసుకోవాలా ఏం తీసుకోవాలా. అది 2025 మిగిల్చిన బాధలు ఇంకా ఏ సంవత్సరం మిగల్చలేదు నాకు తెలిసి. ఇంతకు మించి ఇంకొద్దు అనుకుంటున్నాను. ఒకటే చెప్తా, నేను బిజినెస్ చేస్తున్నా, నా యూట్యూబ్లో పెట్టుకుంటున్నా కదా, దాన్ని బట్టి కూడా ఈ పిల్లకి ఏదో తెగ డబ్బులు వస్తున్నాయి అని అనుకుని నా వెనకాల పడద్దు, నన్ను టార్చర్ చేయొద్దు, వాట్సాప్లో ఒక రావద్దు. నేను కనీసం ఒకటి చేసి సక్సెస్ అవ్వాలి అంటే, నేను సపోజ్ నా ఖర్చులు మనకి ఒక కుటుంబం మెయింటైన్ చేయాలంటే నెలకి మినిమం 20 నుండి 30 వేలు అయింది. నేను ఏదో సంపాదించుకుంటుంది వెనక ఒక ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకోవడానికి, గోల్డ్ కొనడానికి కాదు. నా తిండి ఖర్చులు, లేదా నాకు కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి, జ్యువెలరీ కొనుక్కోవడానికి, జ్యువెలరీ కూడా కాదు, బట్టలు బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా అవి కొనుక్కోవడానికి. నేనేదో బిజినెస్ చేస్తున్నా, ఈ పిల్లలు సంపాదిస్తాను, నా వెనక పడగాకండి, నన్ను టార్చర్ పెట్టగాకండి. నా వాట్సాప్లో బిజినెస్ పర్పస్ మీద మెసేజ్ చేయండి. నాకైతే కానీ మ్యారేజ్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అది అంటే, ఏది మన చేతిలో లేదు. తలరాతలో లేని నువ్వు బలవంతంగా ప్రయత్నించినా నీకు ఇదే జరిగిద్ది. నా జాతకంలో ఉంది ప్రేమ పెళ్లిళ్ళు ఇవన్నీ కొంచెం మోసపూరితంగానే ఉంటాయని నా జాతకంలో ఉంది. వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారని అది నమ్మకుండా నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నా, అనుభవించా. దాని రిజల్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది జాతకం నమ్మాలా వద్దా అనేది. అలానే జాతకం నమ్మి నువ్వు గమ్మును కూర్చుంటా నేను కూర్చోను. మన జాతకాలు బాగాలేనప్పుడు మనం ఏం చేయాలంటే ఎదగడానికి ప్రయత్నించాలి. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న, ఇప్పుడు నేను నా మనసు బాగాలేదు, ఒక దేవస్థానానికి తిరుపతి శ్రీశైలం వెళ్ళాలని ఉంటది, డబ్బులు లేవు కాబట్టి మూసుకుని కూర్చుంటున్నా. సమస్యలు ఇప్పుడు బాగా ఉన్నాయి, డబ్బులు కూడా బాగా ఉన్నాయి, మనసు బాగాలేదు, ఊటీ వెళ్తా, కొడైకెనాల్ వెళ్తా. అది నేను చెప్పేది. ఫైనాన్షియల్ ఇప్పుడు మన జాతకం బాగాలేదంటే పెళ్లి చేసుకో, పెళ్లి సమస్య పరిష్కారం కాదు, పిల్లల కన్నా సమస్య పరిష్కారం కాదు, డబ్బు సమస్యకి పరిష్కారం. డబ్బు సంపాదించుకుంటేనే. అంటే చూస్తూనే ఉన్నాం కదా, చాలా మంది ఎలా ఉన్నారంటే అమ్మాయిని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా లేరు. అమ్మాయి సంపాదించుకోవాలి, భర్తను కూడా పోషించాలనే స్థితిలో ఉన్నారు. నేనేదో శారీ బిజినెస్ చేస్తున్నా, నేనే సంపాదిస్తున్నానని కామెంట్లు, ఒకడేమో పెళ్లి చేసుకుంటాడు, ఇంకోటేమో మ్యారీ మీ అంటాడు, వాట్సాప్ లోకి వస్తారు. దయచేసి టార్చర్ పెట్టద్దు. నా బతుకు నన్ను బతకనివ్వండి. నా తిండి ఖర్చులు, నా ఖర్చుల కోసం నేను బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు రావట్లా, దాన్ని డెవలప్ చేసుకుంటే వస్తాయని ఆశ, అంతే. అది నా జీవితంలో 2020 సంవత్సరం ఇన్ని బాధలు ఎప్పుడు పడలేదండి. నేనేదో దాన్ని ఏమంటారు వాంటెడ్ గా కాదు ఇవన్నీ చేసేది. మనకేందంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇప్పటికైనా వాళ్ళకి తెలియాలి నేను ఎన్ని బాధలు పడుతున్నాను. నన్ను ఈ కమెంట్స్ లో కానీ వాట్సాప్ లో కానీ దయచేసి విసిగించద్దు ఎవరు. అదే నేను బిజినెస్ చేస్తున్నా, నాకు ఇంకా దాని మీద ఇంకా రూపాయి తిన్నది లేదు, డెవలప్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నా. ఎందుకంటే తల్లి తండ్రి అండగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే మనం ప్రయత్నాలు చేయాలి. అది విషయం. ఇది వాళ్ళ వీడియో. అది అంటే ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి నేను ఏ ప్రయత్నం చేసినా చెల్లిద్ది. ఇప్పుడు కొంచెం డెవలప్ చేసుకుంటే వాళ్ళు పెద్ద కొంది, వాళ్ళ వయసు పెరిగి కొంది, నేను కూడా బిజినెస్ లో డెవలప్ అవుతాను ఆశ. సరే ఇది కాకపోతే ఇంకోటి, ముందు అసలు ప్రయత్నం చేయాలి కదా. నేను నా బిజినెస్ ఎంత వరకు చేస్తాను అంటే నష్టపోనంత వరకు చేస్తా. నష్టం వస్తుంది, ఎవరు కొనట్లేదు అని తెలిసినప్పుడు ఆపేస్తా. అది మాక్సిమం అయితే ఎట్టొకట తాబేల్లాగా చిన్నగా పాగుతూనే ఉంటా. అది ఆపేయాలని అయితే నా మనసులో లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే ఆ టీచర్ జాబ్ చేసుకో, లేకపోతే ఇంకా నన్ను చేసుకో, తొక్క చేసుకోండి మెసేజ్ పెట్టి టార్చర్ పెట్టద్దు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంది అంటే, అమ్మా నా దగ్గర ఉంది అంటే, మీ చూపు మార్చుకోండి, మీ దృష్టి మార్చుకోండి. ఇప్పటికైనా కొంచెం దయతలిచి నన్ను టార్చర్ చేయడం మానేయండి. అది